మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. 2025 లెంట్ కాలంలోనికి రావడానికి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ లెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్ అనే పదం 40 అనే అర్థం ఇస్తూ ఉంది. లాటిన్ భాషలో మనం చూస్తూ ఉన్నప్పుడు లెంట్ అంటే ఇది ప్రత్యేకమైనటువంటి సీజన్, చిగురించుట అనే అర్థము మనము కలిగి ఉండడం చూస్తాం. ఆధ్యాత్మికమైన చిగురును మనం కలిగి ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ యాష్వెన్స్ డే రోజు నాడు ప్రారంభించబడిన లెంటు ప్రభు యొక్క పునరుద్ధానంతో ముగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే లోకంలో చాలామంది లెంటు అనేది బైబిల్లో లేదు కదా, మరి లెంటుని మీరు ఎందుకు జరిగిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు మనలను అనేక రకాలుగా పెడుతూ ఇబ్బందులు పెట్టేటువంటి వారు కూడా లేకపోలేదు. బైబిల్లో లెంట్ చేయమని ఎక్కడ లేదు. యేసు ప్రభుల వారు ఈ 40 రోజుల ఉపవాసము ఆయన పరిశుద్ధ మటలాదివారానికి ముందు ఉన్నట్టుగా కూడా లేదు. అయితే యేసు ప్రభు వారు 40 రోజుల ఉపవాసం ఎప్పుడున్నారు అని అంటే తన పరిచర్య ప్రారంభంలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. ఈ భాగాన్ని పరిశుద్ధమైనటువంటి మటలాదివారానికి కలుపుతూ పరిశుద్ధ లెంటు అనేది ప్రతి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆది క్రైస్తవ సంఘం, ఆది సంఘ పెద్దలు, సంఘం ఎంతో రకాలుగా ఆలోచించి ఈ యొక్క సంఘ కట్టుబాటుని, ఆధ్యాత్మిక కట్టుబాటుని తీసుకొచ్చారు. దీనివలన ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఎప్పుడు ఇబ్బంది అంటే ఆచారంగాను, అలవాటుగాను, సాంప్రదాయంగాను చేస్తే అప్పుడు ఇబ్బంది తప్ప ఆధ్యాత్మికంగా జరిగించినప్పుడు దీనిలో తప్పు లేదు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మొదటిగా సంఘ విశ్వాసులందరూ దీనిని జ్ఞప్తికి పెట్టుకోవాలి. రెండవది, క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం మనకి 3 ప్రధానమైన కాలాలు ఉన్నాయి. మొదటిది అడ్వెంట్ అయితే, రెండవది లెంట్, ఆ తదుపరి ట్రినిటీ. ఈ రెండవ ప్రధానమైన కాలము మనము ఈ కాలాన్ని లెంట్ అనే కాలము చిగురించుట అనే అర్థం వచ్చేటట్లుగా మనం దీనిని జరిగించుకుంటాం. ఇది ఎలాగంటే మనము ఒక మోడిబారిపోయిన ఆధ్యాత్మిక జీవితము తిరిగి చిగురింపబడాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కాలం. ఈ కాలంలో మనం చిగురించాలి, పరిశుద్ధమైనటువంటి త్రిత్వకాలానికి ఫలించాలి. అంటే దీని అర్థము కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గమనం చేయాల్సిన విషయం ఏంటంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి 3 బారిన జీవితాలు చిగురింపజేసుకోవాలి. ఒక విత్తనము, ఆధ్యాత్మికమైన విత్తనము విత్తబడి అది 3 బారిపోయిన వాళ్ళైతే చిగురించాలి. విత్తనము ప్రారంభించబడిన వారు విత్తనం విత్తి అది మరలా మొక్కయి మహావృక్షమై ఫలాలు ఫలించేదిగా ఉండాలి. అంతేగాని 40 రోజులు చేసి వదిలేస్తారా, ఈ 40 రోజులైనా భక్తి తర్వాత ఉండదా, ఇలాంటి వితండవాదాలు చేసే వారితో మీరు ఏమీ ఇబ్బంది పడొద్దు. అలాంటి వారితో మీరు మాట్లాడాల్సిన మాట ఒకటే, విత్తనం విత్తేది ఒకసారే విత్తుతాం, ప్రతిరోజు విత్తనం విత్తాం. ఒక మొక్క ఫలించడానికి విత్తనం ఒకసారే విత్తుతాం. విత్తబడిన విత్తనము ఫలించడానికి దానిని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ, నీళ్లు పోసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ దాని ఫలము మన చేతికొచ్చే వరకు ఆ విత్తనం, ఏ విత్తనం అయితే విత్తుతున్నామో అది మొక్క అయిన తర్వాత అది వృక్షమయ్యి ఫలాలు ఫలించే వరకు అదే విత్తనము మొక్క రూపాన, ఫలం రూపాన మన చేతికి అందుతుంది. ఇది కూడా అంతే. లెంట్ అనేది 40 రోజులు ఒక విత్తన కాలం. ఈ కాలంలో ఆధ్యాత్మిక విత్తనం విత్తబడుతుంది. సంవత్సర కాలం అంతైన కూడా ఆ విత్తనము ఫలించి ఫలాలు చేతికొచ్చేలాగా దేవుడు ఈ యొక్క ఆధ్యాత్మిక సంవత్సర కాలాన్ని మన కొరకు ఉంచాడు. ఆ విషయాన్ని నీ తోటి వారికో, ఎవరైతే నీతో ప్రశ్నిస్తారో అలాంటి వారికి నువ్వు తెలియచేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. తదుపరి లెంటుకు మనము ఊదా రంగుని వేస్తాం వస్త్రాలు. మరి ముఖ్యంగా లూథరన్ సంఘాల్లో, ట్రెడిషనల్ చర్చెస్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఊదా రంగు అంటే రాజరిక వ్యవస్థకు సాదృశ్యం. రాజులకు రాజుగా యేసు ప్రభు వారిని గుర్తిస్తూ ఆయన రాజాది రాజుగా ఈ లోకానికి వచ్చాడు, శ్రమ పొందాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, మరలా రాజుల రాజుగా ఆయన రాబోతున్నాడు అనే సాదృశ్యంగా ఊదా రంగు వస్త్రాలు అనేవి మనము ఆల్టర్ క్లాత్స్ కానీ, పులిపిట్ కానీ, లెక్చరన్ కానీ, దేవాలయం అలంకరణలో కానీ, యాజకుడు వేసేటువంటి సర్ప్లస్లో కానీ, స్టోల్లో కానీ, ఇవన్నీ కూడా మనము చాలా స్పష్టంగా ఊదా రంగుని మనం చూస్తూ ఉంటాం.
ప్రియులరా, ఇలాంటి పరిణామాల మధ్య భస్మ బుధవారంతో ప్రారంభించబడే ఈ లెంట్ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న పాఠ్య భాగాల అంశం వారీగా ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుందాం. భస్మ బుధవారం, భస్మము బూడిద బుధవారం అంటే మట్టల ఆదివారం నాడు మట్టలతో ఊరేగించబడినటువంటి మట్టలను దేవాలయంలో తీసుకొచ్చి పెట్టి దాన్ని అలా ప్రిజర్వ్ చేసి 1 year అంతా వాటిని దాచి వాటిని కాల్చి ఆ బూడిదను ఒంటికి పూసుకొని లేకపోతే సిలువ గుర్తు వేసుకొని దేవుని సన్నిధిలో బూడిద బుధవారంగా, తగ్గింపు ఆ బుధవారంగా, అంటే పశ్చాత్తాప బుధవారంగా ఈ బుధవారం ద్వారా లెంట్ ప్రారంభించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో బుధవారమే ఎందుకు ప్రారంభించబడింది అనే ప్రశ్న కూడా చాలామంది ఉంటుంది. ఆదివారాలు మినహాయించి పరిశుద్ధమైనటువంటి ఈస్టర్ మొదలుకొని వెనక్కి 40 రోజులు మనం లెక్క పెట్టుకుంటే ఏ రోజు బుధవారం వస్తుంది. కాబట్టి బుధవారంతో ప్రారంభించబడింది. అది మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ భస్మ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవలేఖన భాగములు మనం ఆలోచన చేస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12 నుండి 19, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21. ఈ 2 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగం 36వ కీర్తన. ఈ 3 ఆధారంగా అంశము మనఃపరివర్తన, రిపెంటెన్స్ అనే దానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేస్తే దాని అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత దాని గురించి చింతిస్తూ ఒప్పుకొని ఇంకా ఎప్పుడు చేయమని చెప్పడమే అనేటువంటి అర్థము వచ్చేటట్లుగా వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీలో రిపెంటెన్స్కి మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మనఃపరివర్తన మనఃపూర్వకంగా మనం యోవేలు గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, పాపం వల్ల యూద అనగా దక్షిణ రాజ్యానికి సంబంధించిన న్యాయ తీర్పును తెలియచేయటకు, దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకై నమ్మకత్వమును ఇచ్చుటయు అనేటువంటి విషయాన్ని గురించి యోవేలు, పెతూయేలు పుత్రుడైనటువంటి యోవేలు యూదా ప్రజలకు 835 796 కాలములో, ఈ యోవాషు కాలములో ఒక గొప్ప మిడతల దండు దేశములో పంటను వృక్షములను నాశనం చేసి ప్రజలకు గొప్ప క్షామం వచ్చిన సందర్భంలో, ఇట్టి పరిస్థితి ఇలా ఉంటే యెహోవా దినము ఇంకెంత ఘోరంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి అని చెబుతూ ఆ సంఘటనని వారికి ఉదహరిస్తూ ఇప్పుడైనను అనే పదం వాడతాడు. అది యోవేలు 2:12 ప్రారంభ వచనం. ఇప్పుడైనను పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొందండి, తిరిగి దేవుని యొద్దకు రండి. అంటే ఇటువంటి పరిస్థితి, ఇంత గొప్ప మిడత దండు మీ పంటను అంతా నాశనం చేసి మీకు క్షామాన్ని ఇచ్చింది కాబట్టి దేవుని దినం మహోభయంకరంగా ఉంటుంది. ఇప్పుడైనా మీరు మారండి, మనఃపరివర్తన, పరిపూర్ణంగా మారండి. మరి మనము పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం, పరిపూర్ణమైనటువంటి ఆరాధన, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవునితో కలిసి నడిచే విషయంలో, దేవుణ్ణి మనము ఏ విధంగా కొలుస్తున్నాము. ఈ లెంటెన్ డేస్ అంటేనే మనం ఉపవాసం చేస్తాం. వేషధారణ అనేది మనలో ఉండకూడదు. అదే చెప్తున్నాను, మత్తయి 6:16 నుంచి 21 చెప్తాడు, వేషధారణ వల్లే ఉండకండి. ఏదో పైకి మీరు వస్త్రధారణో మీ ముఖము దుఃఖంగా ఉండడము కాదు, మీరు పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం, ద రియల్ రిపెంటెన్స్. 17వ వచనంలో ఏమంటాడంటే మత్తయి 6:17లో, రహస్యమందు నీ తండ్రికి కనబడాలని మీరు చేయండి. ఈ లోక సంబంధమైన మనుషుల కొరకు మీరు చేయకండి. మనఃపూర్వకమైనటువంటి పరివర్తన కావాలి. మనుషుల దగ్గర నాటకం, మనుషుల దగ్గర ఆ నటించే తత్వం వద్దు. అప్పుడు దేవునికి కనపడాలనేటువంటి మనసు, మనఃపూర్వకమైనటువంటి వేషధారణ వల్లే కాకుండా మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని దేవుని పిలుపునందుకుని ఎవరైతే వెనక్కి వస్తారో అట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నిజ పశ్చాత్తాపం, ఈ నినివే వారు చూడండి, యోనా గ్రంథం 3:1-10 చదివితే నినివే ప్రజలు నిజంగా పశ్చాత్తాపడ్డారు. అందుకే దేవుడు చెయ్యాలనుకున్న దాన్ని కీడు చేయక మానుకుని అనే 10వ వచనంలో మనం చూస్తాం. అందుకే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో సంస్కారపు ఆరాధన 43వ పూట మనం ఆలోచన చేస్తే, పాపపు ఒప్పుదల ఆరాధన క్రమం నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్న ఎలా వారి క్రియలు వారి మీదకి వస్తాయి అని చెప్తున్నాడు. అంటే మంచి క్రియలు మనం చేయాలి.
దేవుని ఎడల మనము సరి అయినటువంటి నిజ పశ్చాత్తాపం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మనపూర్వకంగా మనం రిపెంటెన్స్ ఉండాలి మనలో. అలాంటి నిజమైనటువంటి మనపూర్వకమైనటువంటి రిపెంటెన్స్, మనఃపరివర్తన, నిజ పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని యొక్క మంచి ఆశీర్వాదము మనం పొందుకుంటాం ప్రియులరా. నిజ పశ్చాత్తాపం లేనటువంటి అనేక మందిని మనం చూస్తాము. యోధా ఇస్కరియోతు నిజ పశ్చాత్తాపం లేనటువంటి వాడు. యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు, కానీ ఫలితం ఏంటి? వెళ్ళి ఊరిపెట్టుకున్నాడు. మత్తయి 27:3-5 మీరు చదివితే అతడు పశ్చాత్తాపానికి పరివర్తనం చెందకుండా పోయి ఊరిపెట్టుకునేను అనే మాట రాయబడుతుంది. అది నిజ పశ్చాత్తాపం కాదు. మనం నిజ పశ్చాత్తాపం పరలోకపు తండ్రిని మెప్పించేదిగా ఉంటుంది. పరలోకపు తండ్రిని మెప్పించేదిగా ఉంటుంది. మత్తయి 6:17 అదే చెప్తున్నాడు. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. మనల్ని మెచ్చుకునేలా ఉండాలి. పాపములు ఒప్పుకోవాలి. నిజ పశ్చాత్తాపం. యోనా ఎప్పుడైతే ప్రకటిస్తాడో నినివే ప్రజలందరూ ఒప్పుకున్నారు. యోనా గ్రంథం 3:1-10 అది నిజ పశ్చాత్తాపం. అది కోరుకుంటున్నాడు ప్రభు, నిజ పశ్చాత్తాపం. ద ఫ్రూట్స్ అనేది వంటిది పశ్చాత్తాపానికి తగినటువంటి ఫలము మనం ఫలించాలి ప్రియులారా. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అంటాడు మత్తయి 3:7. మరి అలాంటి నిజ పశ్చాత్తాపము, మనపూర్వకమైన పరివర్తన నువ్వు చెంది ఉంటే ఇప్పుడైనా సరే నీవు దాన్ని పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవునిలోనికి రావాలి. పురుషోత్తం చౌదరి గారు ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో కీర్తనలో ఆయన సార్వభౌమాధికారాన్ని పొందినటువంటి కవి సార్వభౌముడిగా ఆయన మనం అభివర్ణిస్తాం. ఎంతో గొప్ప వ్యక్తిగా మనం ఆయన్ని కీర్తిస్తాం, కొనియాడతాం, ఆయన గౌరవిస్తాం. అలాంటి గొప్ప వ్యక్తి ఒకసారి పశ్చాత్తాపం చెంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. దేవుని కొరకు వచ్చాడు. ఆయన అన్నాడు, ఉన్న పాటను వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని తను తాను సమర్పించుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. అలాంటి పశ్చాత్తాపం కావాలి మనకి. మన పరివర్తన కావాలి. ఎన్నిసార్లు మరలా అదే తప్పు మనం చేస్తూ ఉంటాము. అది నిజమైనటువంటి మన పరివర్తన కాదు. నిజమైనటువంటి పరివర్తన చెందటానికి సిలువ వైపు చూడు. సిలువలో నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు వైపుకు చూడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంటుంది. లోకం వైపుకు చూడొద్దు, దేవుని వైపు చూడు. నిజమైన పశ్చాత్తాపం కలిగి ముందుకు వెళ్ళు. ప్రభు నిన్ను తగిన ఫలముతో తగిన కాలమున నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజ పశ్చాత్తాపం లేకుండా భక్తిహీనతలోనే మనం ఉంటే అది దేవుని భయం లేనట్లుగా వాక్యం చెప్తా ఉంది. కీర్తన 36:1 భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చూసారా, మన పరివర్తన లేకపోవడం వల్ల వారు హృదయంలో దేవుని ఎడల సరి అయినటువంటి భావము వారికి ఉండదు. వారు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంటారు. వారు దేవుని భయం లేకుండా జీవిస్తారు. పైకైతే దేవోక్తి పలుకుతారు, కానీ దేవుని భయం వారిలో ఉండదు. ప్రియులారా, ఈరోజు నీవు దేవుని యొక్క భయము కలిగి మనపూర్వకంగా నినివే ప్రజలు ఎలా మారారో, యోవేలు ఆనాడిచ్చినటువంటి పిలుపు దేవుడు యోవేలు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ పిలుపును, ఆహ్వానాన్ని స్వీకరిద్దాం. ఇప్పుడైనను మనపూర్వకంగా మనం దేవుని వైపు తిరుగుదాం. అలా నిజ పశ్చాత్తాపం తగిన ఫలము, మారు మనసు తగిన ఫలము అనుభవించి మనం చూపించి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి గొప్ప రివార్డును పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మన పరివర్తన బిడ్డల్లో అనుగ్రహించి నీ కొరకు ఆత్మ ఫలము ఫలించి మారు మనసుకు తగిన ఫలం ఫలించేటువంటి బిడ్డలుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.